వైఎస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్. అంటే ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె అధ్యక్షురాలు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పర్యటించాలి, ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి. కానీ కేవలం కడపకే పరిమితం అయిపోయారు. వైఎస్ షర్మిల అంటే కడప, కడప అంటే వైఎస్ షర్మిల అన్నట్టుంది. ఓకే, కడప పార్లమెంట్ నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు, కరెక్టే. అలాగని కడపకే పరిమితం అయిపోతే మిగిలిన చోట్ల ఎవరు ప్రచారాలు చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్నది అంతంత మాత్రం. అలాగని అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారా, అన్ని చోట్ల ప్రకటించారా అంటే, కాకపోతే ఆమె కడప మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి, పిసిసి చీఫ్గా రావడానికి, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, మొత్తం అంతా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అన్నట్టుగా ఉంది. జగన్ కోసమే కాంగ్రెస్లో చేరారు, జగన్ కోసమే పిసిసి తీసుకున్నారు, జగన్ కోసమే కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు, జగన్ కోసమే అక్కడ జగన్ మీద వ్యతిరేకంగా లేదంటే అవినాష్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మాత్రమే కడపలో తిష్ట వేసి కూర్చున్నారు అనేది. ఆ మొత్తానికి పిసిసి చీఫ్ ఎందుకు? మామూలుగా ఆమె తన పార్టీ అలాగా ఉంది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి పోటీ చేసినా సరిపోయేది కదా పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే. కానీ ఇక్కడ టార్గెట్ జగన్ కాబట్టి కడపకే పరిమితం అవ్వడం. కాకపోతే ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఇంకా షర్మిల అంటే ఇంకొక పిసిసి చీఫ్ అయ్యింది, ఇంకా కడపకే పరిమితం అవుతారా? అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని పట్టుకుని దాని మీద పదే ఓకదంపుడు ఉపన్యాసాలు, అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డిని పార్లమెంటుకు పంపించకూడదు, ఇది తప్ప వేరేదేం కనిపించట్లేదు. మరి పిసిసి చీఫ్గా చేయాల్సిందిదేనా? ఆమె బాధ్యతను ఆమె మర్చిపోయారా? ఒకసారి గుర్తు చేయండి బాబు అంటున్నారు నెటిజన్లు.